చూడబోతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ శ్రీ సురేష్ శంకర్ గారు ఇన్వైట్ చేస్తాం. కొన్ని శాటిలైట్ కోర్సెస్ కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అన్ని కూడా టూరిజం గైడ్స్ కోర్స్ కూడా మనం చేస్తున్నాము. అట్లాగే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాలు, అట్లాగే నితిన్లో ఆఫర్ చేస్తున్న BBA ఈ రోజున స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి అంటే ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ను 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు, అట్లాగే సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క పరిపాలన అట్లాగే ప్రణాళిక అంటే 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా 99లో ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా రావటం కోసం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ ఫర్నిచర్ తీసుకొస్తూ దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్ అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలను కూడా అంటే ఇతర దేశాల భాషలను కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఇట్లా వివిధ రకాల దీనిలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసే కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు కొంత స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ టూరిజం ప్రమోషన్కు వీళ్ళ అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఒక రకంగా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటుగా ఈ టూరిజం ప్రమోషన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి మా టూరిజం శాఖ ద్వారా కొన్ని నిధుల్ని ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం ఏర్పాటు చేస్తాను. భవిష్యత్తులో ఇది పూర్వవైభవం కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా కొన్ని వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు అంటే పూర్వవైభవం రావడానికి పునఃప్రారంభం చేసే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ. जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ.